హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, నేను అంత ఫాస్ట్గా తినలేను. నేను అంత ఫాస్ట్గా తినలేను. మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్, ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్ అని చెప్తూ ఉంటాము. ఐ కాంట్ ఈట్ అంటే నేను తినలేను, దట్ ఫాస్ట్ అంటే అంత త్వరగా లేదా అంత ఫాస్ట్గా, ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదే నేను నీ అంత త్వరగా తినలేను, నేను నీ అంత త్వరగా తినలేను అని చెప్పాలి అనుకుంటే ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ, ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ అని చెప్తూ ఉంటాము. యాజ్ ఫాస్ట్ ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ యామ్ యూజ్డ్ టు ఈటింగ్ స్లోలీ, సో ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్. ఐ యామ్ యూజ్డ్ టు ఈటింగ్ స్లోలీ, సో ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్ అంటే నేను నెమ్మదిగా తినడానికి అలవాటు పడ్డాను, కాబట్టి నేను అంత ఫాస్ట్గా తినలేను. సో ఐ కాంట్ ఈట్ దట్ ఫాస్ట్ అంటే కాబట్టి నేను అంత ఫాస్ట్గా లేదా అంత త్వరగా తినలేను అని. ఐ యామ్ యూజ్డ్ టు ఈటింగ్ స్లోలీ, ఐ యామ్ యూజ్డ్ టు ఈటింగ్ స్లోలీ అంటే నేను నెమ్మదిగా తినడానికి అలవాటు పడ్డాను అని. అదేవిధంగా it will take some more time for me to eat, so you go. It will take some more time for me to eat, so you go అంటే నాకు తినడానికి ఇంకాస్త టైం పడుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళు. It will take some more time for me to eat అంటే నాకు తినడానికి ఇంకా టైం పడుతుంది, so you go అంటే కాబట్టి నువ్వు వెళ్ళు అని. తరువాత, వెళ్ళాలనే విషయం నువ్వు మర్చిపోయావా, వెళ్ళాలనే విషయం నువ్వు మర్చిపోయావా. మనం ఈ తెలుగు వాక్యాన్ని కూడా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఫర్గెట్ దాట్ వీ హ్యావ్ టు గో, డిడ్ యూ ఫర్గెట్ దాట్ వీ హ్యావ్ టు గో అని చెప్తూ ఉంటాము. డిడ్ యూ ఫర్గెట్ అంటే నువ్వు మర్చిపోయావా, దాట్ వీ హ్యావ్ టు గో అంటే మనం వెళ్ళాలి అనే విషయం అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం. How did you forget that we had to leave? How did you forget that we had to leave? అంటే మనం బయలుదేరాలనే విషయం లేదా మనం వెళ్ళాలనే విషయం నువ్వు ఎలా మర్చిపోయావు. How did you forget అంటే నువ్వు ఎలా మర్చిపోయావు అని. అదేవిధంగా why don't you remember anything I say? Why don't you remember anything I say? అంటే నేను చెప్పినది ఏది నువ్వెందుకు గుర్తుంచుకోవు, నేను చెప్పినది ఏది కూడా నువ్వు ఎందుకు గుర్తుంచుకోవు అనే అర్థం వస్తూ ఉంటుంది. వై డోంట్ యూ రిమెంబర్ అంటే నువ్వు ఎందుకు గుర్తుంచుకోవు అని. తర్వాత, కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా, కొనాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా. మనం ఈ తెలుగు వాక్యాన్ని కూడా మన లైఫ్లో వాడుతూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు బై, ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు బై అని చెప్తూ ఉంటాము. ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకా ఏమైనా ఉన్నాయా, టు బై అంటే కొనడానికి అని. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఫర్గెటెన్ ఎనీథింగ్ యూ నీడ్ టు బై, రిమెంబర్ వన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఫర్గెటెన్ ఎనీథింగ్ యూ నీడ్ టు బై, రిమెంబర్ వన్స్ అంటే నువ్వు కొనాల్సినవి ఏదైనా మర్చిపోయినట్లయితే ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు కొనాల్సినవి ఏదైనా మర్చిపోయినట్లయితే ఒకసారి గుర్తు తెచ్చుకో అనే అర్థం వస్తూ ఉంటుంది. రిమెంబర్ వన్స్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇఫ్ యూ హ్యావ్ ఫర్గెటెన్ ఎనీథింగ్ యూ నీడ్ టు బై అంటే నువ్వు కొనాల్సినది ఏదైనా మర్చిపోయినట్లయితే, నువ్వు కొనాల్సినది ఏదైనా మర్చిపోయినట్లయితే అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా హ్యావ్ యూ బాట్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు బై, హ్యావ్ యూ బాట్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు బై అంటే నువ్వు కొనాల్సినవన్నీ నువ్వు కొన్నావా. ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు బై అంటే నువ్వు కొనాల్సినవన్నీ అని. హ్యావ్ యూ బాట్ అంటే నువ్వు కొన్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత, నేను ఫోటోలో సరిగ్గా కనపడట్లేదు, నేను ఫోటోలో సరిగ్గా కనపడట్లేదు లేదా నేను ఫోటోలో బాగా కనపడట్లేదు. మనం ఈ వాక్యాన్ని కూడా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫోటో,
ఐ యామ్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫోటో అని చెప్తూ ఉంటాము. అంటే నేను ఫోటోలో సరిగ్గా లేదా బాగా లేదా మంచిగా కనపడట్లేదు అని. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ యామ్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫోటో యూ టుక్. ఐ యామ్ నాట్ లుకింగ్ గుడ్ ఇన్ ద ఫోటో యూ టుక్ అంటే నువ్వు తీసిన ఫోటోలో నేను బాగా కనపడట్లేదు లేదా సరిగ్గా కనపడట్లేదు అని. అదేవిధంగా నాట్ ఎ సింగిల్ ఫోటో యూ టుక్ ఆఫ్ మీ టర్న్డ్ అవుట్ వెల్. నాట్ ఎ సింగిల్ ఫోటో యూ టుక్ ఆఫ్ మీ టర్న్డ్ అవుట్ వెల్ అంటే నువ్వు నన్ను తీసిన ఏ ఒక్క ఫోటో కూడా బాగా రాలేదు. నువ్వు నన్ను తీసిన ఏ ఒక్క ఫోటో కూడా బాగా రాలేదు అని. తరువాత వెళ్ళే ముందు భోజనం చెయ్యి. వెళ్ళే ముందు భోజనం చెయ్యి. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హ్యావ్ లంచ్ బిఫోర్ యు గో. హ్యావ్ లంచ్ బిఫోర్ యు గో అని చెప్తూ ఉంటాము. హ్యావ్ లంచ్ అంటే భోజనం చెయ్యి. బిఫోర్ యు గో అంటే నువ్వు వెళ్ళే ముందు అని. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. వై డిడ్ యూ ఫర్గెట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ టు ఈట్ టిఫిన్ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్. Why did you forget even though I told you to eat tiffin before going to college? అంటే కాలేజ్కి వెళ్ళే ముందు టిఫిన్ తిను అని నేను చెప్పినా కూడా నువ్వు ఎందుకు మర్చిపోయావు. కాలేజ్కి వెళ్ళే ముందు టిఫిన్ తిను అని నేను చెప్పినా కూడా నువ్వు ఎందుకు మర్చిపోయావు అనే అర్థం వస్తూ ఉంటుంది. వై డిడ్ యూ ఫర్గెట్ అంటే నువ్వు ఎందుకు మర్చిపోయావు. ఈవెన్ దో అంటే కూడా. ఈవెన్ దో ఐ టోల్డ్ యూ అంటే నేను నీకు చెప్పినా కూడా అని. టు ఈట్ టిఫిన్ బిఫోర్ గోయింగ్ టు కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్ళే ముందు టిఫిన్ చేయమని అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా హ్యావ్ టిఫిన్ బిఫోర్ యూ గో టు కాలేజ్. హ్యావ్ టిఫిన్ బిఫోర్ యూ గో టు కాలేజ్ అంటే నువ్వు కాలేజ్కి వెళ్ళే ముందు టిఫిన్ తిను. నువ్వు కాలేజ్కి వెళ్ళే ముందు టిఫిన్ తిను లేదా టిఫిన్ చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది. చివరిగా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను మనం ఈ తెలుగు వాక్యాన్ని కూడా మన లైఫ్లో తరచూ అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పరాని ఇంగ్లీష్లో హౌ డు ఐ లుక్ టు యూ. హౌ డు ఐ లుక్ టు యూ అని చెప్తూ ఉంటాము. హౌ డు ఐ లుక్ అంటే నేను ఎలా కనిపిస్తున్నాను. టు యూ అంటే నీకు అని. అదేవిధంగా నేను ఈ పనులన్నీ చేసేదానిలా నీకు కనిపిస్తున్నానా. ఈ పనులన్నీ నేను చేసేదానిలా నీకు కనిపిస్తున్నానా అని అడగాలి అనుకుంటే డు ఐ లుక్ లైక్ సమ్వన్ హూ డస్ ఆల్ థింగ్స్ టు యూ. డు ఐ లుక్ లైక్ సమ్వన్ హూ డస్ ఆల్ థింగ్స్ టు యూ అని చెప్తూ ఉంటాము. అంటే ఈ పనులన్నీ నేను చేసేదానిలా నీకు కనిపిస్తున్నానా. ఈ పనులన్నీ నేను చేసేదానిలాగా నీకు కనిపిస్తున్నానా అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే నీ కళ్ళకి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా. నీ కళ్ళకి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా అని అడగాలి అనుకుంటే డు ఐ లుక్ లైక్ ఏ సర్వెంట్ టు యువర్ ఐస్. డు ఐ లుక్ లైక్ ఏ సర్వెంట్ టు యువర్ ఐస్ అని చెప్తూ ఉంటాము. డు ఐ లుక్ లైక్ ఏ సర్వెంట్ అంటే నేను పని మనిషిలా కనిపిస్తున్నానా. టు యువర్ ఐస్ అంటే నీ కళ్ళకి అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.